అనుభవం, యువత, సామాజిక సమీకరణాల మేళవింపుగా భారతీయ జనతా పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. మహిళలు, మైనారిటీలకు పెద్దపీట వేశారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా 10 మంది మహిళా నేతలు, 6 మైనారిటీ నేతలకు చోటు కల్పించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీ కోశాధికారిగా నియమితులయ్యారు. సోషల్ మీడియా హెడ్గా అమిత్ మాలవీయ స్థానంలో విద్యావేత్త దీపక్ మస్కేకు అవకాశం దక్కింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాని మోదీ కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. 10 మంది మహిళా నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించగా, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ మహిళా కమిషన్ మాజీ చీఫ్ రేఖా వర్మలకు ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు. కవితా పాటిదార్, సంగీతా యాదవ్లు జాతీయ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరి, సోషల్ మీడియా కో కన్వీనర్గా ప్రీతి గాంధీ నియమితులయ్యారు. బీజేపీ కార్యవర్గంలో ఈసారి మైనారిటీలకు ప్రాధాన్యం దక్కింది. 1 సిక్కు, 2 క్రైస్తవులు, ముస్లిం, జైన్, పార్సీ వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 6 జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తారిక్ మన్సూర్తో పాటు పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే యాంటోనీ కుమారుడు అనిల్ యాంటోనీని జాతీయ కార్యదర్శిగా కొనసాగించారు. మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా కున్వర్ బాసిత్ అలీకి బాధ్యతలు అప్పగించారు. జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా నియమితులయ్యారు. జాతీయ కార్యదర్శులుగా 16 మందికి అవకాశం కల్పించారు. జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్, జాతీయ సంయుక్త కోశాధికారిగా రాజేష్ మంగళ్ నియమితులయ్యారు. పంజాబ్కు చెందిన తరుణ్ చుగ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్కు చెందిన మహేంద్ర పాండేను నియమించారు. అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. ఈసారి ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. త్రిపుర, అస్సాం, నాగాలాండ్ నుంచి 3 నేతలకు అవకాశం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాల సమన్వయ సెల్ హెడ్గా సంబిత్ పాత్ర వ్యవహరించనున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య ప్రాంతాల నుంచి 4 గిరిజన నేతలకు అవకాశం కల్పించగా, వారిలో 2 మహిళలు ఉన్నారు. యూపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్ల నుంచి 3 ఎస్సీ నేతలకు జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కింది. బీజేపీ సోషల్ మీడియా కొత్త హెడ్గా విద్యావేత్త దీపక్ మస్కే నియమితులయ్యారు. 11 ఏళ్లుగా ఈ విభాగానికి బాధ్యతలు వహించిన అమిత్ మాలవీయ స్థానంలో ఛత్తీస్గఢ్కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ మస్కేకు కమలదళం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు చెప్పారు. యువత, అనుభవజ్ఞులకు చోటు కల్పించినట్లు వివరించారు. వీరంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్టీ కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవం, యువశక్తి, క్షేత్రస్థాయి సంబంధాల మేళవింపుతో కొత్త బృందం ఏర్పాటైందని సంతోషం వ్యక్తం చేశారు.